వెల్కమ్ బ్యాక్ టు అనామిక బ్లాగ్స్. ఇవాళ మాకు ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం చల్లగా బాగుందన్నమాట. అందుకే నేను ఇక్కడ అంటే ఒక రెసిపీ చేస్తున్నా, వెజ్ మోమోస్. అది ఎట్లా చేయాలో ఏంటో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకుంటారో నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఫ్రెండ్స్, మనకి ఒక 2 స్పూన్స్ అయితే చాలు. మా స్పూన్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి నేను ఒక 1 స్పూన్ వేసుకున్నా. తర్వాతకి మనం కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఎల్లిపాయ. ఫస్ట్ అల్లం ఎల్లిపాయ వేసుకోవాలి. కొంచెం మనకు మంచిగా ఫ్రై కావాలా. కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలా. ఇది అయిపోతే ఆనియన్స్ వేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు, మనం నార్మల్గా అంటే ఎక్కువ ఫ్రై కానక్కర్లేదు, మనకి నార్మల్గా అయితే చాలు. తర్వాత క్యారెట్ వేసుకుంటున్నా. అన్నీ మనం సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే కొంచెం మనకి మోమోస్ కదా కొంచెం బాగుంటుంది. అంటే అది ఎక్కువ మనం ఫ్రై చేసుకోం కదా, అందుకే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను క్యాబేజ్ వేసుకుంటున్నా. కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మీరు కావాలంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ ఇవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇవే అంటే మా ఇంట్లో మాకు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాం.
మీరు కావాలి మాకు అన్నీ అంటే మీరు తెలుస్తుంటుంది కదా, చూస్తారు కదా, కావాలి పర్టికులర్గా వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, ఆనియన్, ఇంకా అల్లం ఇవి తీసుకున్నా. ఇదైతే అయ్యింది కొంచెం మనకి లాస్ట్లో. తర్వాత బీన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటే చాలు, అవసరం లేదంటే వేసుకొని మీకు వద్దు అనిపిస్తే వేసుకోకండి. కొంచెం స్పైసీ అంటే మేమైతే కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా అని నేను కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నా 2. కొంచెం సాల్ట్, అంటే మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ చూసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. ఇది కొంచెం మామూలుగా ఫ్రై అయ్యే వరకు, అంటే ఒక 50% ఫ్రై అయితే చాలు మనకి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను నేను. ఒక 2 స్పూన్స్ సోయా సాస్, కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. ఒక 15 మినిట్స్ ముందే మిక్సీ చేసి పెట్టేసుకున్నా, ఎందుకంటే కొంచెం నానితే మనకి స్మూత్గా బాగుంటుంది కదా అని 15 మినిట్స్ ముందే కలిపి పెట్టేసుకున్నా. ఇది కలిపినాక కొంచెం క్లాత్ పచ్చిగా చేసి దీని మీద వేసి మనకి పిండి అనేది ఆరిపోకుండా కొంచెం స్మూత్గా వస్తుంది మనకి. అందుకే నేను 15 మినిట్స్ ముందే మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నా. ఇది ఏంటంటే చిన్నగా మనం చిన్న అంటే మరీ చిన్నగా కాకుండా మామూలుగా చిన్నగా తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకుంటూ మనకి చిన్నగా మనం పూరి సైజులో చేసుకుంటాం కదా, ఆ సైజులో చేసుకుంటూ సరిపోతుంది. అట్లా ఏముండదు. ఇది కలుపుకున్నాక కొంచెం క్లాత్ తడి చేసి దాని మీద కప్పేస్తే అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది దీంట్లో ఇట్లా వేసుకొని ఇది ఉంటుంది కదా, ఇట్లా చేస్తే చాలు మనకి కరెక్ట్ మంచిగా మనకు షేప్ వస్తుంది. ఇక్కడ మనం ఫోల్డ్ చేసే దగ్గర మామూలుగా ప్రెస్ చేస్తే చాలు, అదే మంచిగా వచ్చేస్తుంది మనకి.
అంటే కొంచెం మంచి ఫుడ్ మనకు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ కాదు దీనికి. ఇట్లా మామూలుగా ఒక్కొక్క డ్రాప్ అట్లా వేసేసుకొని నేను దీంట్లో చేసుకుంటున్నా కాబట్టి నేను కొంచెం ఫ్రై చేసిన, లేకపోతే జాలి ఉంటుంది కదా అది పెట్టి మనం మామూలుగా కుక్కర్లో పెట్టి ఆవిరి కింద స్టాండ్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసి దీంట్లో పెట్టేసుకుంటే ఇట్లా కొంచెం చేసిందంటే మనకు అది అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత నాకు తీయడానికి కొంచెం మంచిగా ఉంటుంది, కింద మొత్తం అతుక్కోకుండా మంచిగా ఉంటుంది. పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. ఇట్లా పెట్టి ఒక 15 minutes మనం దీన్ని కొంచెం పెట్టేసుకున్నాము గ్యాస్ మీద. 15 minutes పెట్టుకుంటే ఫ్రెండ్స్ అది అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. 15 minutes తర్వాత మనకి అది రెడీ అవుతుంది. 15 minutes మనకి టైం పడుతుంది. 15 minutes మనకి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇది ఆవిరి అంటే కింద కొంచెం వాటర్ వేసుకొని మనం మామూలుగా ఇడ్లీ ఎట్లా చేస్తాం, నేనైతే అట్లా పెట్టుకున్నా. మీరు మామూలుగా ఇట్లా మన దగ్గర జాలి లాంటివి ఉంటుంది కదా, అట్లా పెట్టి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర అది లేకుండే, అందుకే నేను ఇట్లా పెట్టినా. ఇట్లా అయితే ఇంకా బాగానే వస్తుంది, ఎందుకంటే మనం నార్మల్గా, ఎందుకంటే ఆవిరితోనే చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకే నేను సపరేట్ వేద్దామని ఇడ్లీతో ట్రై చేసిన. దీంతో మనం టొమాటో సాస్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను నేను. ఒకసారి చూడండి, ఒకసారి లోపల కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకు ఎంత మంచిగా అయిందంటే చాలా బాగుంది, స్మూత్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి.